జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. నా దేవకి బానే ఉంది కదా? ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది వసుదేవ మహారాజా. దేవకి మహారాణి గారి నాడి మళ్లీ పనిచేస్తోంది. ఆవిడ గుండె స్పందన కూడా మళ్లీ మామూలుగా పనిచేస్తోంది. ఇంతవరకు ఆవిడికి ఏం కాలేదన్నట్టుగా ఉంది. అంటే అంటే నా దేవకి మళ్ళీ కోలుకుంటుందా? అవును వసుదేవ మహారాజా, ఇంతకాలం అనారోగ్యంగా ఉన్నందువల్ల కోలుకోవడానికి కొంత వ్యవధి పట్టొచ్చు. కానీ నేను నిర్ధారంగా చెప్పగలను, మహారాణి దేవకి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు. ధన్యవాదాలు వైద్యుడు గారు. దేవకి, వైద్యుడు గారు ఏం చెప్పారో విన్నావా? ఆయన గారు నువ్వు పూర్తిగా కోలుకుంటావని చెప్పారు. నాకు బాగా తెలుసు దేవకి, నీ మమత మళ్ళీ నీకు ప్రాణాలు పోస్తుందని. నాకు పూర్తి విశ్వాసం ఉంది దేవకి. నువ్వు మీ చిన్న మొహం తప్పక చూస్తావన్న నమ్మకం ఉంది. నీ చిన్న బతికే ఉన్నాడు దేవకి. మన అష్టమ సంతానం సురక్షితంగా జీవించే ఉన్నాడు. దేవకి, నువ్వు వింటున్నావు కదా? దేవకి, దేవకి, నేను చెప్పేది నీకు వినిపిస్తుందిగా? నువ్వు నేను చెప్తున్న మాటలు వింటున్నావు కదా దేవకి? కృష్ణ, నువ్వు మీ అమ్మకి ఏ మాట చెప్పలేవు. ఎందుకంటే మీ అమ్మకి చెప్పడానికి నువ్వు అసలు ప్రాణాలతోనే ఉండవు. కొంచెం మంచిగా మాట్లాడొచ్చు కదా పూతన. ఎందుకంటే అశుభాలు మాట్లాడకూడదని మా అమ్మ చెప్పింది. ఎందుకంటే మన బతుకులు అమూల్యమైనవట. జీవితాలు అమూల్యమా? అవును కృష్ణ, నీ జీవితం చాలా అమూల్యమైనది. ఎందుకో తెలుసా నీకు? ఎందుకంటే నువ్వు జన్మించిందే నా చేతుల్లో చావడానికి. నీ చేతులతోనా? కానీ మా అమ్మ చెప్పిన ప్రకారం జీవన మరణాలు ఎప్పుడు దేవుడి చేతుల్లోనే ఉంటాయి కదా. మా అమ్మ ఏం చెప్పినా ఎప్పుడు నిజమే చెప్తుంది. అంటే పూతన, నువ్వు అబద్ధం చెప్తున్నావు. కృష్ణ, మీ అమ్మ మీద నీకు చాలా నమ్మకం ఉంది కదూ? ఇప్పుడే తెలుస్తుందిలే, నీకు నిజం చెప్తున్నది మీ అమ్మనా లేక ఈ పూతనా? ప్రభు, నాకు చాలా ఆందోళనగా ఉంది ప్రభు. కృష్ణుడేమో తన ప్రాణాలు రక్షించుకోవడానికి బదులు అక్కడ తను పూతనికి జీవిత జ్ఞానాన్ని బోధిస్తున్నాడేమిటి?
పూతన ఒక రాక్షసి కదా, అలాంటి దానికి జ్ఞానబోధ చేయడం వృథా శ్రమ. నారాయణ నారాయణ, నాకు అర్థమైంది తల్లి. నాకు పరమాత్ముని లీల అర్థమైంది. పూతనకి జీవన జ్ఞానం బోధించి తను మారడానికి చివరిగా అవకాశం ఇస్తున్నారు కదా ప్రభు. దేవర్షి, దీనినే విధి విధానం అంటారు. ప్రతి ప్రాణికి తన జీవిత కాలంలో ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఒక చివరి అవకాశం అనేది ఇవ్వబడుతుంది. ఇప్పుడు తేలవలసినదల్లా పూతన ఈ చివరి అవకాశాన్ని ఉపయోగించుకుంటుందా లేదా అనేది. చక్కగా సెలవిచ్చారు ప్రభు, చక్కగా సెలవిచ్చారు. నిజం వినగానే నీకంత కోపం ఎందుకు వచ్చింది పూతన? కోపగించుకోవడం మనకి మంచిది కాదని మా అమ్మ అంటుంది. ఎందుకంటే కోపగించుకునే వాళ్ళకి అకాల మరణం సంభవిస్తుంది అని మా అమ్మ చెప్పింది. వేలడంత పిల్లవాడు నాకు జ్ఞానబోధ చేస్తున్నాడా? నాకు తెలుసు. నువ్విలా అయితే నోరు మూసుకోవని. నీ నోరు మూయించాలంటే కేవలం ఒకే ఒక మార్గం ఉంది, నీ మృత్యువు. ఇప్పుడు పూతన నిన్నెలా మరణం పాలు చేస్తుందంటే ఈ రోజు తరువాత ఈ లోకమంతా పూతనను గుర్తుంచుకోక తప్పదు. పూతన చెప్పేది నాకు అర్థం కావడం లేదే. ఇప్పుడు నేనేం చేయను? కన్నయ్య, 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 ఎక్కడున్నావు? చిన్న అపాయం నుంచి బయటపడటానికి ఏ మార్గం లేనప్పుడు మనం ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. ఎందుకంటే ఆ దేవుడు ఒక్కడే మనల్ని రక్షించగలిగినవాడు. ఈ లోకంలో అందరూ నా నుంచే ఉద్భవిస్తారు. మరణించిన తరువాత తిరిగి నాలోనే చేరిపోతారు. నేనే ఆదిని, నేనే అనంతాన్ని. కేవలం నేనొక్కడిని ఈ లోకంలో నిత్యము సత్యము. మాయా, మళ్ళీ మరో మాయా. ఈ పూతల ముందు ఎలాంటి మాయలు పనిచేయవు. ఏ మాయ సాగదు. కృష్ణ, నీ మాయని, నీ జీవితాన్ని రెండింటిని అంతమొందిస్తుంది ఈ పూతన. నేను ఇక్కడున్నాను మాత. చిన్న చిన్న, ఏమైపోయావు నువ్వు? చిన్న, నేను ఎన్నో యుగాలుగా నీకోసమే ఎదురు చూస్తున్నాను. చిన్న, ఇన్నాళ్ళుగా ఎక్కడున్నావు నువ్వు? చిన్న, రానన్నా, నా దగ్గరికి రా. యుగ యుగాలుగా మాతృప్రేమలో ఆపిస్తున్నా నీ తల్లినైనా ఈ రత్నబాల గుండెలకి హత్తుకుపో చిన్నా. ఇంకొక్క క్షణం కూడా వృధా చేయకునన్నా. రా చిన్నా. నేను నిన్ను మొదటిసారిగా చూసినప్పుడు అప్పటి నుంచి నాకున్న ఒకే ఒక కోరిక ఏమిటంటే నువ్వు నా పుత్రుడు అవ్వాలనే కోరిక. నేను నీకు తల్లిని కావాలనే ఆశ. అప్పుడు నిన్ను నా పైట చెంగుచాటు నుంచి నీకు పాలివ్వాలనే కోరిక. ఇవాళ నా మనోవాంఛలన్నీ నెరవేరబోతున్నాయి. ఇప్పుడు నీకు పాలివ్వడంతో నా కోరికలన్నీ తీరిపోయినట్లే. నేను ఈ జనన మరణాల బంధన నుంచి విముక్తురాన్ని కావాలని కోరుకుంటున్నాను చిన్న. నారాయణ నారాయణ,
ఇదేమి లీల ప్రభు, విచిత్రంగా ఉంది. ఒక్కసారి అటు చూడండి. ఇప్పుడు ఆ మాయా పూతన రత్నబాల రూపంలో నందకుమారుడికి పాలిచ్చేస్తోంది. అంటే ఒక రాక్షసి సాక్షాత్తు పరమాత్ముడికి పాలిస్తోంది ప్రభు. అసలు ఈ లీల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ప్రభు? దేవర్షి, దేవుడు, రాక్షసులు, దేవతలు, మానవుల మధ్య ఎలాంటి పక్షపాతం వహించడు. అంతియేగాక దేవుణ్ణి పొందాలంటే ఎవరైనా గాని మనస్ఫూర్తిగా దేవుడితో ఏకం కావాలని కోరుకోవాలి. ఆ పూతన రత్నబాలగా జన్మించినప్పుడు కృష్ణుడికి పాలు ఇవ్వాలనేది తనలో ప్రబలమైన కోరికగా ఉండేది. ఇప్పుడు ఆ రత్నబాలకి ఆ మనోవాంఛ తీరబోతుంది దేవర్షి. కానీ ప్రభు, దేనివల్ల పూతనకు చేకూరే ప్రయోజనమేంటి? దేవి, ఒక తల్లి మనసు పాపమనే వికారాలతో నిండిపోయినప్పుడు తన తల్లిని ఆ వికారాల నుంచి విముక్తురాలను చేయటం ఒక పుత్రుడి యొక్క కర్తవ్యం. అక్కడ కృష్ణుడు పూతన పాలు మాత్రమే తాగటం లేదు, పాలతో పాటు పూతనలోని రాక్షస శక్తుల్ని కూడా సంపూర్ణంగా పీల్చివేస్తున్నాడు. ఇక ఆ పూతన చూడటానికి రాక్షసిలా కనిపిస్తుంది గాని ఆమె అంతరాత్మ పవిత్రమైపోయింది. ఇప్పుడు పూతన తనకున్నటువంటి రాక్షస శక్తుల భారం నుంచి విముక్తురాలైపోయింది దేవి. వెలిగించండి, వెలిగించండి అన్ని దీపాలని, ఎక్కడ కూడా చీకట్లు లేనట్టుగా వెలుగులు వెలిగించండి, దీపాలు వెలిగించండి, మిలమిలా మెరిసిపోవాలి. ప్రకాశవంతం చేయండి. నా చెల్లెలు దేవకి జీవితంలో కాంతులు నింపండి. తెలుసా నీకు వసుదేవా, ఈ ప్రమిదల్లో నింపిన నేతిని నేను గోకులం నుంచి తెప్పించాను. ఎందుకంటే నా చెల్లెడు దేవకి గోకులం నెయ్యన్న వెన్నన్న అత్యంత ప్రాణం. చిన్నప్పటి నుంచి గొడవ, గోకులం వెళ్ళాలి, నేను గోకులం వెళ్ళాలి అని. అసలు గోకులం ఎందుకు వెళ్ళాలి పిచ్చిదానా? గోకులానికి వెళ్ళాల్సిన అవసరమేముంది? అలా చూస్తున్నారేంటి బావగారు? ఇక చూడండి, ఈ నెయ్యి సువాసన తాకగానే వెంటనే కళ్ళు తెరుస్తుంది నా చెల్లెలు దేవకి. దాంతో మీ జీవితంలో ఆనందమే ఆనందం. ఎటు చూస్తే అటు వెలుగు. ఒక నానుడి విన్నాను నేను, పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. దానర్థం సజ్జనుడు అనేవాడు తన కోసం జీవించడు, ఇతరుల కోసం జీవిస్తాడు అని. ఈ దీపాలు కూడా అంతే. ఇవి వాటి కోసం వెలగవు, ఇతరుల కోసం వెలుగుతుంటాయి. అలాగే బావగారు, నేను కూడా మీ జీవితాన్ని ధగ వెలిగించేస్తారు. నీ ధర్మపత్ని అన్నయ్య ఈ కంసుని మీద కొద్దిగా శ్రద్ధ వహించి ఇక చెప్పే, ఎక్కడున్నాడు మీ అష్టమ పుత్రుడు? పుత్రుడా? ఏ పుత్రుడు కంస? నువ్వు మర్చిపోయినట్టున్నావు. మాకు జన్మించిన అష్టమ సంతానం పుత్రుడు కాదు, పుత్రిక అన్న సంగతి. నాదా, నాదా, స్వామి. నాకు తెలుసు వసుదేవా, నువ్వు ఇలాగే మాట్లాడతావని నాకు తెలుసు. ఏదో దేవకి ఆరోగ్యం బాగుపడుతోంది. కాని ఒక్కటి గుర్తుంచుకో, దేవకి ఆరోగ్యం బాగుపడుతోందంటే నువ్వు ఈ కంస భగవానునికి నిజం చెప్పి తీరాలని నిర్ణయించుకో. అయితే దేవకి పూర్తిగా ఆరోగ్యవంతురాలు కావాలి అని నువ్వు అనుకుంటే అందుకుగాను నువ్వు నాకు పూర్తి నిజాన్ని చెప్పి తీరాలి.
ఏమిటి అసలు ఈ మాయ? నాలోని శక్తులు ఏమైపోయినట్టు? నాకు గల శక్తులు నాకెందుకు కనిపించడం లేదు? ఏమైపోయినాయి నా శక్తులన్నీ? ఏమైతేనే నేను ఈ పిల్లవాడిని ప్రాణాలతో విడిచిపెట్టను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ కృష్ణుణ్ణి అంతమొందించి తీరాలి. కృష్ణ, కన్నయ్య, కన్నయ్య, చిన్న కన్నయ్య. అమ్మా, అమ్మా నేను వస్తున్నానమ్మా. యశోదా, 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 కళ్ళు తెరిచి చూడు. యశోదా, నందుడు గారు మన కృష్ణుడు. కృష్ణ, 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 కృష్ణ. కంసా, దేవకి దుస్థితి నేను చూడలేకపోయాను. అందుకే నేను నీకు నిజం చెప్పాలని నిశ్చయించుకున్నాను. కానీ నాకొక సూచన వచ్చింది. అదేంటంటే నీ చావు తప్పదని. ఆ సూచన ప్రకారం ఇక నీ అంతం దగ్గరలోనే ఉంది కంసా. వసుదేవా, ముందుగా నువ్వే చేస్తావు. వదిలేయండి అతన్ని, వదిలేయండి అతన్ని. అతనంత త్వరగా చావడు. తనకి దేవకి జీవిస్తుందన్న నమ్మకం చాలా బాగా కుదిరింది. ఈ దీపాలన్నింటినీ కొండెక్కించండి. అన్ని దీపాలు కొండెక్కించండి.